రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎన్జల్ మున్సిపాలిటీ కేంద్రంగా యువ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ సమ్మేళనం మన్నేగూడలో విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. ఎన్జల్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువత పాల్గొనేలా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. యువతలో దేశభక్తి, సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ యువ సమ్మేళనం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. సక్సెస్ అవుతుంది, వాళ్ళు అనుకునే విధంగా సక్సెస్ అవుతుంది. కానీ దేశం శ్రేయస్సులో ఎలా జరుగుతుందని మనం ఇప్పుడు ఆలోచించాలి. ఇవాళ ఢిల్లీ విషయం తీసుకుంటే అది జరిగింది వాస్తవం. నేను సోర్స్ ఏంటంటే యూత్, అందుకే పార్టీ కానీ ఉదయం 9 గంటలకి విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ మన్నేగూడ చౌరస్తా ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది కార్యక్రమం. ఈ యువ సమ్మేళనానికి పెద్ద ఎత్తున మన తొర్రూరు గ్రామం నుంచి అత్యధిక సంఖ్యతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్. అంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన కారణంగా రీసెంట్గా మన ఊర్లో హిందూ సమ్మేళనం కూడా జరుపుకున్నాం. ఈ 100 ఇయర్స్లో భాగంగా ఒక 7 ఉత్సవాలు యోజన చేసింది సంఘం. 7 ఉత్సవాలలో ఇది 6వ ఉత్సవం. కేవలం యువత కోసం మాత్రమే. యువత పాత్ర ఈ దేశంలో ఎంత ముఖ్యమైనది, ఎంత ప్రాముఖ్యమైనది అనేది సంఘం ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి కార్యక్రమం. సో రాబోయేటువంటి ఆదివారం, 3 రోజులు ఉన్నది, 9 తారీఖు ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి ఒక 2 గంటల సేపు ఉంటుంది, 11 గంటల వరకు మన విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ మన్నేగూడ. మన ఊరు నుంచి ట్రాన్స్పోర్ట్ బస్సు పెడుతున్నాము. సంగీత్ స్కూల్ బస్సు ఉంటుంది, ఏదైనా ఒక బస్సు ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. అందరం కూడా 8:30 వరకు ఇక్కడ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దాం. ఏదో మన గవర్నమెంట్ స్కూల్ దగ్గర కానీ లేకపోతే ఇక్కడ కానీ ఎక్కుతాం. ఈయన పెడితే మంచిగా ఉంటుందా? అందరూ ఎవరంతా వాళ్ళు బండ్ల మీద కాకుండా ఎవరంతా వాళ్ళు బండ్ల మీద కాకుండా వీలైతే మార్కెట్ దగ్గర సెంటర్ అందరూ కూడా మార్కెట్ దగ్గర పెడతాము, ఇబ్బంది ఏం లేదు. బండ్ల మీద ఎవరు రాకుండా ఆదివారం రోజు ఆగస్ట్ 9 ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరగబోయేటువంటి యువ సమ్మేళనానికి మనమందరం కూడా కోహెడ గ్రామం నుంచి ప్రతి ఒక్క యువత పాల్గొనే విధంగా చూడాలి. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ యువ సమ్మేళనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి యువత మన అఖండ భారతదేశం గురించి తెలియజేసేందుకే యువ సమ్మేళనం. దానితో పాటు సంఘం శత జయంతిలో ఏ కార్యక్రమాలు చేసింది, సంఘం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఈ యువ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మనమందరం కూడా ఎంజాల్ మున్సిపాలిటీ కేంద్రంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన గ్రామం నుంచి పెద్ద ఎత్తున మనమందరం కూడా కలిసి అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా చూద్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.